మేత కోసం బయలుదేరినటువంటి గొర్రెల మందలు చూడండి. పొలాల్లో ఇక రైతుల పొలాల్లో మినుము కోతలు రెడీ అవుతుంటాయి కాబట్టి ఇవన్నీ పొలాల్లోకి మినుముల కోతలు వేరే దూరదేశాల నుంచి వచ్చి మినుముల కోతలకు వెళ్తూ ఉంటాయి. ప్రజెంట్ హైవే పక్కన మేత మేస్తూ ఉన్నాయి. ఈ మేత వీటికి సరిపోదు, పొలాల్లో మేత కోసం బయలుదేరినాయి. గడ్డి సరిపోతుంది, సరిపోదు వీటికి. ఇలా పొలాలమ్మటి తిప్పి మేపడం కంటే ఈ రైతులందరూ కూడా ఊర్లో గ్రామాల్లో ఒక సంఘాలుగా ఏర్పడి ఒక 10 ఎకరాలు కౌలు తీసుకొని వీళ్ళ గ్రామాల్లోనే పొలాలు ఉంటాయి. ఆ పొలాలు తీసుకొని వీళ్ళు సాగు చేసి మేతను సాగు చేసి వీటికి వివిధ రకాల మేతలు అందుకే చాలా మంచిది. చూడండి, అస్సలు మేత లేదు, అన్నీ ఎండిపోయి నీరసంగా ఉన్నాయి. మొక్క చిక్కుపోయినాయి అన్నీ. చిన్నపిల్లలు ఏ ఊరు నుంచి? బనగామా? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి తాళపూర్ దాకా వీటిని నడిపించుకుంటూ దారమ్మడి మేపుకుంటూ మేత సరిగ్గా దొరక్క పిల్లలు పెద్దవి అన్నీ ఈ రకంగా గుంపులుగా పొలాల మీద మేత కోసం బయలుదేరుతుంది. ఈ మేపు విధానం అనేది మారాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విజయవాడ పక్కన ఏదో చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ ఊళ్ళోనే వీళ్ళందరూ కూడా రైతులు ఒక 5-6 కుటుంబాలు కలిపి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వివిధ రకాల మేతల్ని మొక్కజొన్న, నేపియరు, ఎడ్జులోసరు, పిల్లి పెసర ఈ రకంగా వివిధ రకాల అటువంటి మేతలు ఆ పొలాల్లో వేసి సాగు చేసి మేపితే శ్రేయస్కరంగా ఉంటుందనేది నా భావన. చూడండి, ఏ రకంగా మేత లేదు, ఎక్కడ పడితే అక్కడ మేస్తున్నాయి. గుంపులు మేత. విజయవాడ పక్క నుంచి వస్తున్నారు.